సండే రోజు అయితే అమ్మ వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ ఏంటో తర్వాత చెప్తాను. అమ్మ వాళ్ళు అయితే పిలిచారు. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. వచ్చిందని అయితే చెప్పాను కదా. అయితే మొన్న రీసెంట్గా మా అమ్మమ్మ వాళ్ళు అయితే గృహప్రవేశం చేశారు ఇల్లు కట్టుకొని. మా అమ్మకైతే బియ్యం పోసారు. మా అమ్మ అయితే అవి ఈరోజు వండి పెడుతుంది. ఇంకా మన తెలంగాణ కల్చర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ బియ్యమే కదా పోసేది, ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా. సో మా అమ్మకైతే బియ్యం పోసారు. 1 మంత్ అవుతుంది. మా అమ్మ అయితే ఈరోజు వండి పెడుతుంది. ఎవరెవరిని పిలిచిందో, ఎవరెవరు వచ్చారో నేను చూపిస్తాను, చూడండి. మా వాళ్ళందరూ అయితే నా గురించి వెయిటింగ్ చేస్తున్నారు. అందరూ ఎప్పుడో వచ్చారు, నేనే లేట్గా వెళ్ళాను. సో మా వాళ్ళు ఫస్ట్ నేను రాగానే ఇది ఫస్ట్ ఫోనే తీసుకొని వస్తుంది మా పూజ వీడియో తీయడానికి అని అనుకున్నట్టు నేను ఫస్ట్ ఫోనే తీసుకొని వెళ్ళాను. అక్కడ కూర్చున్నది మా అమ్మమ్మ. ఆమె మా అత్తమ్మ అవుతుంది, మా మేనమామ భార్య. ఆమె అయితే మా అక్క, మా అమ్మ వాళ్ళ చెల్లెలు నేను అక్క అనే పిలుస్తాను. చిన్నమ్మ, పిన్ని అని ఏం పిల్లను. ఇంకా మా మేనత్త, మా పిన్ని అందరూ అయితే వచ్చారు. మా అమ్మ అయితే వీళ్ళందరికీ అయితే చెప్పింది బియ్యం పెడుతున్నానని. సో వీళ్ళందరూ అయితే వచ్చారు. అదొక ఫెస్టివల్లా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ పని చేసినా. ఇంకా మా అమ్మ అయితే వెళ్ళంగానే నాకైతే బొట్టు పెట్టి, మా అక్క అయితే నాకు కాళ్ళకి పసుపు రుద్దింది. ఇంకా మా పాపకు కూడా పెడుతుంది. మా పాప కూడా వచ్చింది పెట్టించుకోవడానికి. ఇంకా వీళ్ళైతే మా మామ కూతుర్లో. ఇంకా మా మిన్ను ఏమైతే మీకు తెలియదా, మా అమ్మమ్మ హాయ్ చెప్తుంది. వీళ్ళు మా బాబాయిలు, మా అమ్మ అవుతాడు మధ్యలో ఉన్న ఆయన. మా మిన్నుకైతే పసుపు పెడుతుంది. మా అక్క అయితే మాట్లాడుకుంటూ ఏం చేస్తున్నావు, స్కూల్కి వెళ్తావా అని మాట్లాడుతుంది. ఇంకా మా వాళ్ళైతే నన్ను అయితే పెద్దదాన్ని చేసేసారు. నన్నే థమ్స్అప్ అయితే అందరికీ పిల్లలకి పోసి ఇవ్వని అన్నారు. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ థమ్స్అప్ పోసే ప్రాసెస్లో నన్ను వీడియో తీస్తుంది ఎవరో తెలుసా? అసలు మా అమ్మమ్మనే వీడియో తీస్తుంది నన్ను అయితే. మా అమ్మమ్మకి ఫోన్ ఇచ్చేస్తే మా అమ్మమ్మ కూడా చిన్న గ్యాప్లో నన్ను అయితే వీడియో తీసింది. వీళ్ళందరూ నాకు తమ్ముళ్ళు అవుతారు. వీళ్ళందరూ తమ్ముళ్ళు. ఇక 2 అమ్మాయిలు మరదళ్ళు. ఇంకా మా పాప కూర్చుంది. ఇంకా మా విక్కీ కూడా మా తమ్ముడు పక్కన కూర్చున్నాడు. ఇంకా మేమైతే వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తినడానికైతే కూర్చున్నాం. మా అమ్మమ్మ, నేను, మా పిన్ని వాళ్ళు, మా అత్తమ్మ. మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. వెళ్ళాడు కానీ ఇంకా వాడైతే కాసేపు ఆడిపించాడు ఆ విండోలో నుంచి అయితే. ఇంకా లాస్ట్లో అయితే పిల్లలందరూ కలిసి నా వీడియోలు పెట్టుకొని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అరే ఏంట్రా ఇది? ఇంకా పిల్లలందరూ నా వీడియోలు చూస్తూ చిల్ అయితే, ఇంకా మా వాళ్ళైతే, మా అమ్మ వాళ్ళు, మా అక్క అయితే చాలా కామెడీ చేస్తుంది. ఎక్కడున్నా తను ఒక్కతుంటే ఇల్లంతా సందడిగానే ఉంటుంది. తనైతే చాలా కామెడీ చేస్తుంది. ఇంకా మేమైతే నవ్వలేకపోతున్నాం. ఒకసారి చూడండి, క్లిప్ పెడుతున్నాను మీరు కూడా. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేదు. మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాకైతే మా డాడీ అయితే మా విక్కీతో కాసేపు ఆడుకుంటున్నాడు. ఇంకా నేను కూడా మార్నింగ్ వెళ్దామని అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా మా డాడీ అయితే కాసేపు టైంపాస్ చేశాడు విక్కీతోనైతే. ఇది ఈరోజు అయితే వ్లాగ్. ఎంత బాగా అనిపించిందో, ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫంక్షన్లో ఉంటుంది. వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.